మష్రూమ్ దమ్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ బిర్యానీ కదండి, అప్పుడప్పుడు ఈ విధంగా మష్రూమ్ బిర్యానీ కూడా చేసుకోండి. అచ్చు హోటల్లో తినట్టే చాలా బాగుంటుంది. స్మార్ట్ అండ్ సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. హోటల్లో తినే బిర్యానీ కన్నా చాలా టేస్ట్ గా ఉంటుంది. నేను బిర్యానీని ఓన్లీ ప్యాన్ లోనే చేస్తున్నానండి. మీ దగ్గర మందపాటి గిన్నె ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యిని, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరకాయలు వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనాని, మష్రూమ్ కూడా వేసుకుని ఇందులోకి సాల్ట్ ని, పసుపుని, కారాన్ని, ధనియా పౌడర్ ని, గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కప్పు పెరుగుని తీసుకుని వేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకుంది. ఈ లోపు ఒక మరొక మీద వాటర్ పెట్టుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసుకుని ఒక 2 స్పూన్స్ సాల్ట్ ని అలాగే నెయ్యిని 1 స్పూన్ నెయ్యిని వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి బిర్యానీ రైస్ ని ఒక 10 నిమిషాలు నానబెట్టినానండి. ఈ రైస్ ని కూడా వేసుకుని ఒక 90% ఉడికేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఈ రైస్ ని తీసుకొని మష్రూమ్ కర్రీ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన నెయ్యిని, వేయించిన ఉల్లిపాయలని, కొత్తిమీర, పుదీనా వేసుకుని కుంకుమ పువ్వు వాటిని కూడా కొద్దిగా వేసుకుని దీనిపైన మూత పెట్టుకుని ఏదైనా బరువు పెట్టి కింద దోస పాన్ పెట్టుకుని దానిపైన ఈ గిన్నె పెట్టుకుని ఒక 20 నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే